జనసేన ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి పిఠాపురంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా ఈ ప్రాంగణానికి చేరుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే కనీవిని ఎరగని రీతిలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా జన సైనికులకు సంబంధించి పార్టీ జనసేన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చేందుకు ఈ ప్రాంతం సర్వసిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ర్యాలీలు నిర్వహిస్తున్నారు, అవగాహన చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ప్రతి నివాసం వద్దకు వెళ్ళి ఇది ఒక పండుగ వాతావరణం అని బొట్టు పెడుతూ ఆహ్వానిస్తున్నారు. జన సైనికులు పిఠాపురానికి సంబంధించి కొంతమంది ఉన్నారు. ఎలా చేస్తున్నారు ఏర్పాట్లు? ఎంతమంది వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? సుమారు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవం ఈసారి పెద్ద పండగ వాతావరణం కింద పిఠాపురంలో చేయడానికి అందరూ కనువిని రీతిలో ఎదురు చూస్తున్నారు. అలాగే ఇది మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలు ఒక గిఫ్ట్ కింద ఇచ్చారు. ఇది ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు వచ్చి ఈ ప్రాంగణాన్ని అంతా చూస్తున్నారు. మ్యాక్సిమం 10 లక్షలకు పైగా అంతకు మించి ఎక్కువ జనాభా వచ్చేటట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మా పార్టీ బలోపేతానికి ఇంకా కూడా మా ప్రజల్లోకి ఇంకా తీసుకుని వెళ్ళడానికి ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారు. అలాగే ప్రతిపక్షానికి కానీ మిత్రపక్షానికి కానీ స్వపక్షానికి కానీ ఇంకా ఎదుర్కొంటే ధీటుగా మా నాయకుడు మమ్మల్ని ఇంకా శక్తివంతుల కింద జన సైనికులను అందరినీ శక్తివంతుల కింద తయారు చేస్తున్నారు. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టడానికి కారణం అంటే పిఠాపురంలో పెట్టడానికి ఏ విధంగా చూడాలి? పిఠాపురంలో పెట్టారు కదా కార్యక్రమం, అంటే ఏ విధంగా ఆ స్పీచ్ ఎలా ఉండబోతుందంటారు? పిఠాపురంలో పెట్టిన ముందు మా పవన్ కళ్యాణ్ గారు గడ్డ పిఠాపురం అడ్డ. ఈసారి మా జన సమీకరణ మినిమం 10 లక్షల తగ్గకుండానే జనం అవుతారు. అది ముందు గత 11 సంవత్సరాల వరకు ప్రతిపక్షంలో పెట్టాం. ఈసారి అధికారం వచ్చాక మొట్టమొదటిసారి మా పిఠాపురంలో సభ జరగబోతుంది. ఈసారి సభ మామూలుగా జరగదు, ఒక పండగ వాతావరణంలో జరిగితే ఉగాది మాకు ముందుగా వచ్చేస్తుంది, రేపు 14న వచ్చేస్తుంది. అంటే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ స్పీచ్? ఏం మాట్లాడుతుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా పిఠాపురంలో జరగబోయే కార్యక్రమానికి? అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు ఎలాగ మాట్లాడతారన్నది రేపు మా జగన్ గారు మాట్లాడిన దానికి ప్రతి దానికి రేపు సమాధానం 14 ఖచ్చితంగా చెప్తారు. ఆయన కార్పొరేట్గా ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు కదా, ఆయన దేనికి ఎక్కువ ఆ రోజు పిఠాపురం సభ మీద చిత్రాడి దగ్గర ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తారు. రేపు మార్చి 14వ తారీఖున మా 12వ ఆవిర్భావ సభ 10 సంవత్సరాల మా పోరాటాలు మా జన సైనికులు అనుభవించిన కేసులు వీటి ఫలితంగా మేము సాధించిన విజయానికి రాష్ట్ర చరిత్రలోని కనీవిని సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా అభిమానులు లక్షలాదిగా వచ్చి జయప్రదం చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు దాకా మా పార్టీ దిశ రేపు మార్చి 14వ ఆవిర్భావ సభ నాడు కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తున్నారు. మా పార్టీ ముందు భవిష్యత్తులో రాష్ట్రానికే తలమానికంగా కాబోతుంది. సంక్షేమం అభివృద్ధి పదంలో ఇద్దరూ కలిసి కూటమి ప్రభుత్వం నడిపించడం, దీనిపైన కూడా స్పష్టమైన క్లారిటీ ఇచ్చి మా పార్టీని ముందుకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. జై జనసేన, జై జై జనసేన. రైట్, ఇది మొత్తానికి జన సైనికులు కావచ్చు, ఈ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున దాదాపు 10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని తెలియజేస్తున్నారు. ప్రధానంగా గతంలో మొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చెప్పిన విషయాలపై కూడా కౌంటర్ పవన్ కళ్యాణ్ వేసే అవకాశాలు ఉన్నాయని కూడా వారు పేర్కొంటున్నారు. కనీవిని ఎరుగిన రీతిలో అయితే మాత్రం ఈ సభ జరిగేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి. స్థల ప్రాంగణం అంతా కూడా దాదాపు పిఠాపురం నడి ఒడ్డునే కాస్త దూరంలో అత్యంత ఖాళీ ప్రదేశంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించి నాదెండ్ల మనోహర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, ఉన్నతాధికారులంతా కూడా చేరుకుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక సభ ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా ఉంటుంది అన్నది కూడా ఒక చర్చగా మారింది. ప్రస్తుతం పిఠాపురంలో